కనీసు రేపు మనకు డీసీతో ఉన్నది కదా, దానిలో సెంచరీ కొడితే బాధ ఏం లేదు కదా. హెడ్ 40, 50, 60 ఇవే కొడతాను. ఈసారి సెంచరీ వేయాలి, డీసీని విసుకాలి. ఎట్లయితే అట్లే మొన్ననే ఓడిపోయి మ్యాచ్తో వస్తున్నాం. ఎట్లయితే ఏం కానీ డీసీని విసికి మళ్ళీ మన ఫ్యామిలీకి రావాలి. అంటే కమిన్స్ అన్న నన్ను మర్చిపోతున్నావా? మొన్న ఒక్క మ్యాచ్లో నేను కొద్దిగా ఫెయిల్ అయిన దానికి నన్ను మొత్తానికే మర్చిపోతున్నావు అన్నట్టు. కమిన్స్ అన్న ఈ మ్యాచ్లో చూడన్న 150 కొడతా, ఎట్లయితే అట్లే. తమ్ముడు అభిషేక్, నువ్వు 150 కొడతావా 100 కొడతావా నీ ఇష్టమే. అంటే కమిన్స్ అన్న గా హెడ్కు అభిషేక్కి కొట్టమని చెప్తావా? నాకు చెప్పవా? నేను కొడతా, దీంట్లో 200 పక్కా కొడతా. ఏ కిషాను కొడితే కొట్టవా? నిన్నేవారు ఆపిరువా? నేను ఆపినా కొట్టు, ఇష్టం. కమిన్స్ అన్న అసలు నేను ఉన్నావని గుర్తిస్తున్నావా అన్న? ఒక బ్యాటింగ్ ఇస్తలేవు, నాకు బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న, కొద్దిగా నన్ను గుర్తించు. నేను వాళ్ళక 100, 200 కాకుండా 60, 70 నేను కూడా కొడతలే అన్న. తమ్ముడు నిన్ను మాత్రం ఎందుకు మర్చిపోతున్నా? నువ్వు 60, 70, 80 కొట్టు, బౌలింగ్లో కూడా 2 పుల్లలు తీయు. ఫుల్ కుమ్మేరి కొట్టిన వాళ్ళు కొట్టినంత. కనీసం పొలగాళ్ళకు మంచిగానే ట్రైనింగ్ ఇస్తున్నావు కదా, మా మీద 300 కొట్టినా విడిచిపెట్టట్లేవు కదా. అయినా కానీ మా దగ్గర కూడా బౌలర్స్ ఉన్నారు. ఈసారి గట్టిగా వాళ్ళు విసికినట్టునే విసుకుతాం. లక్నూరు రిషబ్ పంత్ విసికండు కదా, ఆయన రివెంజ్ తెలుసుకున్నాడు. నా సొంత రివెంజ్ ఉన్నది ఆయన మీద తీసేది, దాన్ని మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇస్తాను. మొన్న 9.3 ఓవర్స్లోనే మీ రన్ చేజ్ చేసిన తర్వాత క్యాప్టెన్ సర్దనుకొని కీపింగ్ చేసుకుంటాను. నీ మీద నాకు ఎందుకు ఉండదా? ఏ రాహుల్ అన్న, గాళ్ళతోనే ఎందుకన్నా భయపట్టేది? భయపడే రోజులు పోయినాయి. ఇప్పుడు మన దగ్గర కూడా బ్యాటర్స్ ఉన్నారు, మన దగ్గర కూడా బౌలర్స్ ఉన్నారు. గీళ్ళని లక్నూరు విసికినట్టుగానే మనం కూడా విసికి ముందు బ్యాటింగ్ వాళ్ళనే ఇచ్చి గట్టిగా విసికాలి. అక్షరు నీకు వాళ్ళ గురించి ఏం తెలుసువా? వాళ్ళు కొట్టే కొట్టుడికి వాళ్ళు మనుషులు కాదువా, అసలు నరరూప రాక్షసులు వాళ్ళు. వాళ్ళ బ్యాటింగ్ దాడి ఎలా ఉంటుందో దరిద్రంగా ఉంటుంది. వాళ్ళని ముందుగానే లేపకు, వాళ్ళని ఎలా చేయాలో ప్లానింగ్లో కీపింగ్లో నేను చెప్తాను. బౌలింగ్ వేయు, వాళ్ళ పుల్లలు వీకుదాం. ఎట్లయితే లక్నూరు విసికినట్లే విసుకాలి, మన రివెంజ్ తీరాలి. అవునరా, ఈసారి మీరు బ్యాటింగ్ ఇచ్చినా, ఫీల్డింగ్ ఇచ్చినా, డిఫెన్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఆగే తెలియదు, ఎస్ఆర్ ఇచ్చినా ఆపేదే లేదు. ఎట్లయితే మా కొత్త పిల్లలు కూడా ఫామ్లోకి వచ్చిండు అంకిత్ వర్మ, మాకు ఎలాంటి బాధ లేదు. మొన్న కూడా మేము ఓడిపోయింది పెద్ద ఎత్తున కాదు, ఒక 20 రన్స్ కొట్టి ఉంటే వాళ్ళని పిసికేటోళ్ళమే. అయినా ఏం కాదు, స్టార్టింగ్లోనే ఇలా జరిగింది దానికి. కమాన్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ విజృంభించుర్రి వీళ్ళ మీద. కామెంట్స్గా నేను చెప్తానా, ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఏంటన్నా ఇలా ధైర్యము? మొన్న అంత దారుణంగా వాళ్ళ సొంత హోమ్ మ్యాచ్ కూడా ఓడిపోయి వస్తున్న వాళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? తమ్ముడు అస్తోషు వాళ్ళ దగ్గర 6 బ్యాటర్లు ఉన్నారు, అందులో 3 క్లిక్ అయినా కానీ 200 ప్లస్ మాత్రం పక్కా. వాళ్ళని ఎందుకైనా గెలుపుతావు? చెప్తే ఎందుకు? ఫోన్లే రాహులు, నీకైనా తెలుసు కదా, వాళ్ళకు కూడా తెలిసి వస్తుందిలే. కొత్త క్యాప్టెను, కొత్త కుర్రోళ్ళు అలానే ఇచ్చేస్తారులే. కమిన్స్ మొన్న మీ మీద లక్నూరు గెలుచుడికి మాకు మంచి మోటివేషన్ వచ్చింది. మీ మీద భయపడే రోజులు పోయినాయి కమిన్స్. ఎనీవే ఎట్లయితే అట్లా చూసుకుందాం. నీ ఉప్పల్లో మీరు కొడితే తుప్పల్లో కొడతా, మేము కొడితే ఎట్లయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ ఓన్లీ ఫన్నీ స్కూప్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. మీ రాజా తెలుగు.